మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైనటువంటి బిల్ గేట్స్తో చంద్రబాబు గారి పరిచయాలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఒప్పించడం, మెప్పించడం, హైదరాబాద్కి తీసుకురావడం ఇదంతా జరిగింది. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి బిల్ గేట్స్ వచ్చాడు, గేట్స్ ఫౌండేషన్ అనేది పెట్టుకున్నారు. మొన్ననే చంద్రబాబు, లోకేష్ కూడా ఆయనతో కలవడం ఇదంతా కూడా జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాకు సహకరించండి, అమరావతి ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం తీసుకొస్తామన్నటువంటి పాయింట్ అడగడం జరిగింది. బట్ ఆయన చేతిలో ఇప్పుడేం లేదన్నది నేను ఇంతకుముందే చెప్పాను. అయితే మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్తో కనుక మనం సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగితే కొన్ని అవకాశాలు వస్తాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని కేంద్రంగా చూపించవచ్చు. లేదంటే కనుక వాళ్ళకి ఇప్పుడు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలనుకుంటుంది, దానికి తగ్గట్టుగా చూసుకోవచ్చు అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రీసెర్చ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలనుకుంది. అది అమెరికాలో కాకుండా అమెరికా బయట ఏర్పాటు చేసే అతిపెద్దదైనటువంటి దానికి సంబంధించి ఆంధ్ర వస్తుందా, తెలంగాణ, కర్ణాటక అందరూ అప్లై చేసుకున్నారు, అందరూ కూడా మాట్లాడారు. కానీ ఫైనల్గా ఉత్తరప్రదేశ్ ఎంచుకుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ ఏర్పాటుకి ఓకే చెప్పింది.